మీటర్ అని, ఆర్కిటెక్చర్ సెంటీమీటర్, ఇంచెస్, మిల్లీమీటర్స్ అని ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మోర్ టెంప్లెట్స్ అని ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఉన్న టెంప్లెట్స్ స్క్రీన్ మీద అయితే ఇవి. సో అవి కాకుండా మనకి ఇక్కడ ప్లాన్ వ్యూ, ఇంచెస్ అని, ప్లాన్ వ్యూ, మిల్లీమీటర్స్ అని, ఇట్లా ప్లాన్ వ్యూ, అర్బన్ వ్యూ, ల్యాండ్స్కేప్ వ్యూ అని చెప్పేసి ఇట్లా 3D ప్రింటింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా ఉన్నాయి. సో జనరల్గా మనం ఇవన్నీ వాడం. సో ఒక్కో పర్పస్కి ఒకటి వాడచ్చు. ఇప్పుడు అర్బన్ ప్లానింగ్ అయితే అందులో చేయొచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ ప్లాన్ వేయాలి అని స్కెచ్అప్లో అనుకుంటే ఇక్కడ ప్లాన్ వ్యూలో వేసుకోవచ్చు. సో అట్లా అనమాట. సో బేసిక్గా నేను మీటర్స్ ఎక్కువ వాడతాను, అందుకని నేను మీటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే స్కెచ్అప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఆర్కిటెక్చరల్ మీటర్స్, ఇలా సింపుల్ మీటర్ అని, ఆర్కిటెక్చర్ సెంటీమీటర్, ఇంచెస్, మిల్లీమీటర్స్ అని ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మోర్ టెంప్లెట్స్ అని ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఉన్న టెంప్లెట్స్ స్క్రీన్ మీద అయితే ఇవి. సో అవి కాకుండా మనకి ఇక్కడ ప్లాన్ వ్యూ, ఇంచెస్ అని, ప్లాన్ వ్యూ, మిల్లీమీటర్స్ అని, ఇట్లా ప్లాన్ వ్యూ, అర్బన్ వ్యూ, ల్యాండ్స్కేప్ వ్యూ అని చెప్పేసి ఇట్లా 3D ప్రింటింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా ఉన్నాయి. సో జనరల్గా మనం ఇవన్నీ వాడం. సో ఒక్కో పర్పస్కి ఒకటి వాడచ్చు. ఇప్పుడు అర్బన్ ప్లానింగ్ అయితే అందులో చేయొచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ ప్లాన్ వేయాలి అని స్కెచ్అప్లో అనుకుంటే ఇక్కడ ప్లాన్ వ్యూలో వేసుకోవచ్చు. సో అట్లా అనమాట. సో బేసిక్గా నేను మీటర్స్ ఎక్కువ వాడతాను, అందుకని నేను మీటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది వన్ టూల్స్. సో ఇలా కాకుండా ఇంకోలా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూలోకి వెళ్ళేసి టూల్ బార్స్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే లార్జ్ టూల్ సెట్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన మనకి టూల్ సెట్ వచ్చేస్తుంది. సో ఈ ఒక్కో టూల్ వల్ల యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేశాను. సో ఇది సెలెక్షన్ టూల్ అనమాట. సో నార్మల్గా ఈ సెలెక్షన్ టూల్లో, అదే ఈ సెలెక్షన్లో 3 టైప్స్ ఆఫ్ సెలెక్షన్ ఉంటుంది. ఒకటి నేను మీకు లైవ్ చూపిస్తాను. సో అది సెలెక్షన్ టూల్స్. సో ఇది వచ్చేసరికి మేక్ కాంపోనెంట్ అని చెప్పేసి. సో అలా ఇది సెలెక్షన్ టూల్. ఈ సెలెక్షన్ టూల్లో 3 టైప్స్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక ఫేస్ అండి. సో దీని మీద సింగిల్ క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ బ్లూ డాట్స్ వచ్చేసి ఈ లైన్స్ మటుకు సెలెక్షన్ అవ్వాలి మనకి. సో ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేస్తే ఆ బ్లూ డాట్స్ పోయింది. సో అలా సింగిల్ క్లిక్ ఇస్తే ఈ రెక్టాంగిల్ లోపల ఉన్న ఈ సర్ఫేస్ ఒకటి సెలెక్ట్ అయ్యింది. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు లైన్స్ ఉంటాయి. సో అలా కాకుండా డబుల్ క్లిక్ ఇస్తే ఈ లైన్స్ తో పాటు ఈ సర్ఫేస్ కూడా సెలెక్ట్ అయ్యింది. సో డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయింది. అలానే ట్రిపుల్ క్లిక్ ఇస్తే మన సాలిడ్ ఏదైతే ఉందో సాలిడ్ మొత్తం సెలెక్ట్ అయ్యింది. ఈ సాలిడ్కి అటాచ్ ఉన్న ఏదైనా అంతే. ఇప్పుడు దీనికి రెక్టాంగిల్ ఇచ్చాను. సో దీని మీద ట్రిపుల్ క్లిక్ ఇస్తే ఇది కూడా సెలెక్ట్ అయ్యింది, ఎందుకంటే ఇది కనెక్టెడ్లో ఉంది కాబట్టి. సో కాంపోనెంట్ అంటే ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు దీన్ని ట్రిపుల్ క్లిక్ ఇచ్చేసి దీని మీద సెలెక్ట్ చేస్తే క్రియేట్ కాంపోనెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం నేమ్ ఇచ్చేసి సంథింగ్ ఏదో ఒకటి, నేమ్ ఇచ్చేసి క్రియేట్ కొడితే ఇదో కాంపోనెంట్ అయిపోయింది చూడండి. సో అట్లా. సో ఇది వచ్చేసరికి పెయింట్ బకెట్ టూల్ అని చెప్పేసి. మీరు ఇది యాక్టివ్ చేయగానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మెటీరియల్స్ ఓపెన్ అయిపోయి మనకి పెయింట్స్ అవి కనిపిస్తున్నాయి. సో ఈ టూల్ యూజ్ చేసి మనం పెయింట్స్ అనే కాదండి, ఇక్కడ యాస్ఫాల్ట్, కాంక్రీట్, బ్రిక్స్, కార్పెట్, గ్లాస్ కానీ మిర్రర్ కానీ ఇట్లా ఏదైనా ఇక్కడ యూజ్ చేసి మనం చేయొచ్చు. సో ఇట్లాగా. సో నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ఎరేస్ టూల్. ఎరేస్ టూల్ అందరికీ తెలిసిందే, నార్మల్గా ఎరేస్ చేయడానికి. ఇది లైన్ టూల్ అంటే మామూలుగా ఇట్లా లైన్స్ గీయడం. ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే 3 యాక్సిస్ ఉన్నాయండి, బ్లూ, రెడ్, గ్రీన్. అంటే బ్లూ అంటే పైకి అని, గ్రీన్ అంటే లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ అని, రైట్ అంటే
రెడ్ అంటే రైట్ సైడ్ స్ట్రైట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను లైన్ తీసుకున్నప్పుడు క్లిక్ చేసి పైన ఆరో కొట్టానంటే ఇక్కడ స్ట్రైట్ గా పైకి వెళ్తుందండి, ఇంకా దేనికి వెళ్ళదు. అంటే ఇది స్కెచ్అప్ లో ఆర్థో మోడ్ లాగా. అదే నేను రైట్ క్లిక్ చేసి ఇప్పుడు డిస్టెన్స్ కొట్టేసి ఎంటర్ కొట్టేస్తే అది రైట్ సైడ్ నేను ఎంత డిస్టెన్స్ ఇస్తే అంత డిస్టెన్స్ వెళ్ళిపోయింది ఆర్థో మోడ్ లాగా. అంటే వేరే లైన్ వేరే సైడ్ వెళ్ళడం అట్లాంటిది ఏమి ఉండదు. సో అలా లేకుండా మనం గీసాము అంటే అది ఎటు వెళ్తుందో తెలియదు, ఎట్లా పడితే అట్లా వెళ్తుంది. సో అందుకని లైన్ కమాండ్ యూస్ చేసి గీసేటప్పుడు యారో కీస్ వాడితే మనకి రిజల్ట్ మంచిగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ హ్యాండ్ టూల్. ఈ ఫ్రీ హ్యాండ్ టూల్ అంటే ఎట్లా వాడాలంటే నార్మల్ లెఫ్ట్ మౌస్లో లెఫ్ట్ క్లిక్ గట్టిగా పట్టుకొని డ్రాగ్ చేస్తూ వాడాలి. సో క్లిక్ ఇచ్చి లాగుతా అంటే ఇది రాదు. కానీ జనరల్గా స్కెచ్అప్లో మ్యాక్సిమం ఏ టూల్స్ వాడాలన్నా ఫస్ట్ మీరు ఒక క్లిక్ ఇచ్చి తర్వాత ఎండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ క్లిక్ చేయడం అలవాటు చేసుకోవాలి. లేదు డ్రాగ్ చేస్తానంటే అది తర్వాత కొన్ని టూల్స్కి ప్రాబ్లం అయింది, సరిగా వర్క్ అవ్వదు. సో అలా యూజ్ చేయొద్దు. సో ఇది వచ్చేసరికి రెక్టాంగిల్. సో ఇట్లా ఒక సైడ్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి డయాగ్నల్గా ఇంకో సైడ్ క్లిక్ చేయడం. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఒక పాయింట్లో క్లిక్ చేసి మళ్ళీ ఇంకో పాయింట్ క్లిక్ చేసి డయాగ్నల్గా క్లిక్ చేయడం, రెక్టాంగిల్ అంతే. సో ఇది రొటేట్ విత్ రెక్టాంగిల్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ బేస్ గా వచ్చింది, అంటే అది రొటేటర్ అనమాట. సో ఇక్కడ మనం క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎండ్ పాయింట్ లో క్లిక్ ఇచ్చేసి సో ఇలా పైకి లేపితే చూసారు యాంగిల్ లో రొటేట్ అయిపోయింది. అంటే ఈ రొటేట్ టూల్ మనకి ర్యాంప్స్ గీయడానికి బాగా యూజ్ అయ్యింది. సో తర్వాత సర్కిల్ అంతే, క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇట్లా వదిలేయాలి. సో ఇక్కడ మీరు సర్కిల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే ప్యూర్ సర్కిల్ రాలేదు, ఏదో లైన్స్ ఇట్లా గీసినట్టుంది, లైన్స్ అని కామెంట్ చేసినట్టు. సో అది ఉండకుండా ప్యూర్ సర్కిల్ లాగా మనకు కావాలి అంటే ఆ ఎండ్ క్లిక్ చేయండి, సర్కిల్ని క్లిక్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఎంటిటీ ఇన్ఫో, సో దీని మీద క్లిక్ చేయండి. ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెగ్మెంట్స్ అని కనిపిస్తుంది. సో ఈ సెగ్మెంట్స్ 24 ఉంది బేసిక్, అంటే 24 లైన్స్ కనెక్ట్ అయ్యాయని చెప్పేసి ఆ 24 తీసేసి ఒక 50 ఇవ్వండి, 50 ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు చూడండి సర్కిల్లా ఉందా అని చెప్పేసి, ఇంకా సర్కిల్లా లేదు. సో 50 తీసేసి 100 ఇచ్చి ఎంటర్ కొట్టండి, ఇప్పుడు మన సర్కిల్లా ఉంది. సో అట్లా అనమాట, మన సర్కిల్ ఎప్పుడు గీసినా కానీ అంతే లైన్స్ వస్తుంది. సో మనం అది గీసిన తర్వాత అవుటర్ లైన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళేసి ఇక్కడ మన సెగ్మెంట్స్ మార్చుకుంటే అప్పుడు సర్కిల్ కరెక్ట్గా వస్తుంది. సో ఇది పాలిగన్. సో సర్కిల్కి దీనికి పెద్ద తేడా లేదు, ఇది 6 సైడ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు సర్కిల్ తీసుకొని ఇట్లా గీసేసి ఇక్కడ క్లిక్ ఇచ్చి ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళేసి ఇక్కడ 6 కొట్టి ఎంటర్ కొడితే అదే పాలిగన్ వస్తుంది మనకి. సో పాలిగన్ అన్న సర్కిల్ అన్న ఏది యూజ్ చేసినా పర్లేదు. సో ఇంకా ఆర్క్ టూల్, ఒక పాయింట్లో ఒక ఏ అనే పాయింట్లో క్లిక్ చేసి మళ్ళీ బి అనే పాయింట్లో క్లిక్ చేసి ఇలాగా ఆర్క్ గీయడం అనమాట. సో ఇది ఆర్క్ టూల్. సో ఇది 2 పాయింట్ ఆర్క్, ఇది అంతే. ఏదన్నా ఒక ఏ పాయింట్ ఒక బి పాయింట్ క్లిక్ చేసి ఇట్లా గీసి మళ్ళీ ఎక్కడో క్లిక్ ఇవ్వాలి అంతే. సో ఇది 3 పాయింట్ ఆర్క్. సో క్లిక్ మళ్ళీ ఇక్కడ ఇంకో క్లిక్, నేను మళ్ళీ చూపిస్తాను. క్లిక్ ఏ పాయింట్ బి పాయింట్, ఇప్పుడు సి పాయింట్ మనం తీసుకొని క్లిక్ ఇస్తే మనం ఎట్లా గీస్తే అట్లా వస్తుంది. సో ఇది కూడా మనకి లేదు ఆర్క్గా లేదంటే కర్వ్గా లేదనిపిస్తే మళ్ళీ ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళేసి ఇక్కడ సెగ్మెంట్స్ ఉన్నాయి, సెగ్మెంట్స్ మార్చేయండి. సో ఇప్పుడు చూసారా కర్వ్గా వచ్చింది. ఇది పై టూల్ అనమాట. సో ఇది అంతే, ఏ పాయింట్ క్లిక్ చేసి బి పాయింట్ క్లిక్ చేసి ఆర్క్ గీసినట్టు గీయడం అంతే. సో ఈ ఆర్క్ అయితే మనం ఎలా గీసామో